పిండి కలిపించినావమ్మా? కలిపినా మురుకులు చేస్తానే ఉన్నా. అయ్యే వా, దీంతో తిప్పితే సింపుల్గా ఉంటుందమ్మా? సింపుల్గా వస్తుంది. అంతేనా? ఎవరైనా తెలుగులో చేసుకోవచ్చు. దీంతో మిషన్ కదా. ఓకే ఓకే. ఈజీగా వస్తాయి. ఫ్రెండ్స్ మీరు ఇలాంటిది వాడండి, మీకు లేకుంటే కొనుక్కొచ్చుకోండి. ఇదైతే తొందరగా అయితే అప్పలు చేసుకుంటాను మీకు. ఎవరికైనా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అప్పలు ఎంత పొంగుతున్నాయి మంచిగా నూనెలో. ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు కావాలనుకుంటే ఓకే. చెప్పమ్మా మా మా ఫ్రెండ్స్, మా చూసి ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఏం లేదా, ఎండబెట్టి పిసికిన పిండిని ఎండబెట్టి అందులో వచ్చి ఓకే నూనె పోసి నూనె వేడైనాక చేసుడే. ఏం లేదు, ఈజీ. అవునుగా, చాలా గంట గిట్ట బాగుందమ్మా ఇది చేసేది, అప్పాలు చేసేది. ఇంతకుముందేమో ఇట చేతితో ఇట్లా ఒత్తుతారు గిద్దలు, అవి చాలా ఇబ్బందా? కొంచెమే పోస్తున్నాను నూనె, మళ్ళీ ఎక్కువ వేడైతే వాడుకోవద్దు కదా అని. అవునా? పిండే కదా, అవునా? వాడొద్దు, మన సిల్లర్ నూనె వాడొద్దని. ఓకే ఓకే. ఫ్రెష్ నూనె కొంచెం ఇప్పటి మట్టు పోస్తాం. అవును, ఇలా అంతే. ఫ్రెండ్స్ మీరు గిట్ట నూనె ఎక్కువ అస్సలు పోయకండి, మసిలితే మంచిది కాదు. మసిలిన నూనె మీరు వాడకండి. చూడండి ఫ్రెండ్స్, అప్పలే తయారయ్యే విధానం. కరకరలాడుతా ఉంటాయి ఇక. చలికాలంలో సన్నప్పలు, కారపప్పులు, మురుకులా? కొందరు కారపప్పాలు అంటారు. ఒక్కొక్క మా తెలంగాణలో అయితే మురుకులే. తెలంగాణ. ఓకే, మీ తెలంగాణ మీ అవును, మా సైడు మురుకులు అన్నాం, ఆంధ్ర సైడు. మీకు ఏమంటారు? మేము కారపప్పులు అంటాం. ఓకే ఓకే. ఫ్రెండ్స్, ఈ కారపప్పులు అంటారా మురుకులు అంటారా? మీరు మాకు కామెంట్ చేసి చెప్పండి ఏమని పిలవాలో వీటిని. అప్ప రెడీ అయిపోయింది చూడండి.